మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం కుకునూరుపల్లి లోని రైల్వే బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్దనైతే మనం ఉన్నాము. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ వద్ద కూడా చాలా వరకు ప్రమాదాలకు అడ్డాగా ఇది మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైల్వే బ్రిడ్జ్ పై కూడా నిర్మాణం అనేది సరిగ్గా చేపట్టలేదు. వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉందని కూడా మనకు సమాచారం ఇక్కడికైతే రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం రైల్వే బ్రిడ్జ్ వద్దనైతే ఉన్నాము. రైల్వే బ్రిడ్జ్ వద్ద ప్రయాణించే కార్లు కానీ, బస్సులు కానీ, హెవీ వెహికల్స్ కానీ ఇక్కడ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, బ్రిడ్జి నిర్మాణం చేపట్టేటప్పుడు కూడా సరిగ్గా నిర్మాణం అనేది ఇక్కడ చేపట్టలేదు. చూడొచ్చు, అక్కడ మనం విజువల్స్ చూసుకున్నట్టయితే మాత్రం ఇది ఇక్కడ ఉన్నటువంటి గుంతలు కూడా తీవ్రంగా ఇక్కడ ఈ బ్రిడ్జిపై కూడా గుంతలు ఏర్పడడం, గుంతలను కూడా అధికారులు సంబంధించినటువంటి అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో వాహనాలకు మాకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. మా వాహనాలు కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయని కూడా వాహనదారులు మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇంకా ఎవరైనా వాహనదారులు కలిసి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నైట్ కానీ డే కానీ చాలా స్పీడ్గా వచ్చినప్పుడు దాదాపు 60, 70, 20, 30 స్పీడ్ వచ్చినా కానీ బండి బాగా జంప్ అవుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల టోల్ వాళ్ళు చేస్తున్నారు. పర్ డేకి వచ్చేసి 350 రూపాయలు వాళ్ళు చేస్తారు. కానీ దీనివల్ల మరమ్మతులు చేస్తారు, ఏం చేస్తలేదు. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది బ్రిడ్జ్ అనేది కరెక్ట్లేదు. దీనివల్ల చాలా అంతరాయం జరుగుతుంది. చాలా వెహికల్ చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం. అంటే ఏమవుతుంది అంటే దీని ద్వారా, అంటే ఇప్పుడు ఎత్తేయడం ద్వారా కూడా అంటే కార్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఎట్లా? అసలు కారు చాలా డ్యామేజ్ అవుతుంది. బండి ఇట్లా జంప్ అవుతుంది. ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా గుద్దుకొని గ్లాసు జరగడం జరుగుతుంది. గ్లాసు దెబ్బలు తాగుతున్నాయి చాలా మందికి. చాలా మంది బండ్లో ఉన్న వాళ్ళు సుతము, చాలా మంది మా ఫ్యామిలీ ఉన్నా కానీ ఘోరంగా పరిశాన్ అవుతారు. అసలు ఏమైంది, ఏం జరుగుతుందని చాలా అవక్క అవుతారు, చాలా పరిశాన్ అవుతారు. కాబట్టి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా జాగ్రత్త చేయలేదు. అసలు దీన్ని ఇంజనీర్లు ఏం కన్స్ట్రక్షన్ చేసి ఏం చేయలేదు. కానీ ఇది అనేది కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్ చేయలేదు. ఇది చాలా రాంగ్ ఉంది. దీన్ని మంచిగా సరి చేయవలసింది అని కోరుకుంటున్నాం. ఇక్కడ కింద తాకడం వల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందా కార్లు కానీ వాహనాలు? డ్యామేజ్ కింద తాకడం వల్ల కింద ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ గుప్పుకొని గుద్దుకుంటుంది. బండి కంట్రోల్ తప్పి సైడ్కి అడ్డు వెళ్తుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అవసరం అంటే బ్రేక్ వేసిన కంట్రోల్ అవ్వట్లేదు. ఎందుకంటే బండి ఇట్లా జంప్ అవడం వల్ల అందులో బ్రేక్ అయితే కంట్రోల్ అయితే కింద ఇంజన్ కానీ ఛాయిస్ కానీ తాకుతుంది. అంటే ఇదే రోడ్డు మీద ప్రయాణిస్తుంటారు రెగ్యులర్ గా ఇదే రోడ్డు మీద వస్తుంటాం, ఎప్పటికి వస్తుంటాను. దీనివల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. మేము కరీంనగర్ నుంచి హైదరాబాద్ డైలీ వెళ్తాం. మేము హైదరాబాద్ టు కరీంనగర్ టు హైదరాబాద్ డైలీ వెళ్తాము. కాబట్టి దీనివల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఇంతకుముందు నా వెహికల్ ఒక డ్యామేజ్ అయిపోయింది. ఆల్రెడీ కింద గేర్ బాక్స్ పలిపోయింది. నేను అదే స్పీడ్లో 80 స్పీడ్లో వచ్చిన రోడ్డు బాగుంది అనుకున్నాను. ఇట్లా అనుకోని ఇట్లా గుద్దటాలో కింద గేర్ బాక్స్ పలిపోయింది ఆల్రెడీ. దీనివల్ల చాలా ప్రాబ్లం. ఈ బ్రిడ్జి మీద మినిమం స్పీడ్ ఎంత పోవాలో ఎట్లా ఉంటుంది అసలు? ఈ బ్రిడ్జి మీద మాక్సిమం 10 స్పీడ్ పోతేనే మంచిగా ఉంటుంది. 20, 30 స్పీడ్ పోయినా కింద తాకుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. స్పీడ్ అనేది ఒక 10 స్పీడ్ పోతేనే తాకుతలేదు. 20, 30, 50 స్పీడ్ పోయినా కానీ తాకుతుంది. 100 స్పీడ్ అయితే బండి ఆల్రెడీ కంట్రోల్ తప్పుతుంది. 80, 90, 100 స్పీడ్ ఉన్న బండి కంట్రోల్ తప్పుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఆల్రెడీ చాలా ప్రాబ్లం. ముందు వచ్చే వాళ్ళు సడన్ బ్రేక్ అయితే వెనక నుంచి వచ్చి చాలా మంది గుద్దుకోవడం జరిగింది. వెహికల్ గుద్దుకోవడం జరిగింది. కొందరు సీనియర్లు ఏం చేస్తారంటే ఈ బ్రిడ్జ్ దగ్గర కొంచెం బ్రేక్ అయ్యాగానే మళ్ళీ కొత్త అవగాహన లేని వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈ బండి బ్రేక్ అయ్యాగానే ఆ బండి బ్రేక్ అయ్యాక ఈ బండికి ఆ బండి గుద్దుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. దీనివల్ల చూసుకోవచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం అనేది సరిగ్గా చేయడం లేదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. చాలా వరకు అయితే ఇది వరకు కూడా నాకు ఉన్న కారు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. కొద్దిగా అవగాహన, ఈ రోడ్డుపై అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు తప్ప వేరే వాళ్ళు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. తెలియని వల్ల మాత్రం అయితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ చూడండి మీరు, అంటే ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఇక్కడికి రావడంతో కూడా ఇది ఇట్లా కిందికి గట్టిగా గుద్దుకోవడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతున్నాయి. హెవీ వెహికల్స్ కూడా స్లో కావాల్సి వస్తుంది. చూడండి, లారీ కూడా స్లోగా వెళ్తుంది ఇక్కడికి వచ్చే వరకు. ఇక్కడ ఇట్లా ఈ పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలియని వాళ్ళు దీనిపై నుంచి అయితే ప్రయాణిస్తే మాత్రం చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా స్వయంగా అక్కడ కారు నడిపే డ్రైవర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.
అంటే ఈ రోడ్డుపై ఎన్నో వాహనాలు కూడా ప్రమాదానికి గురైనప్పటికీ కూడా ఎవరు కూడా అంటే పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. ప్రత్యేకంగా మనకు సుమన్ టీవీకి చాలా మంది అయితే బ్రిడ్జి గురించి అయితే ఫోన్ కాల్స్ రావడం జరిగింది. దీనిపై కొద్దిగా దృష్టి సారించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కూడా మనల్ని సంప్రదించడం అయితే జరిగింది. అంటే ఇది ఒక 3 నెలల ముచ్చటగా మారింది. ఏంటంటే వస్తున్నామా పోతున్నామా వేస్తున్నామా అన్న సందర్భంలో కూడా ఈ రోడ్డు పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం కూడా పాటించలేనేది మాత్రం ఈ రోడ్డుపై మనకు కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అతుకుల బొంతగా మారింది ఈ రోడ్ అయితే. ఇది నేషనల్ హైవే, ఇది కరీంనగర్ రామగుండం హైదరాబాద్ ప్రధాన రహదారి. ఇదే రహదారి నుంచి కూడా ఎంతో మంది ముఖ్య నాయకులు కానీ మంత్రులు కానీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇది ఇప్పటికే 2 సార్లు కూడా రిపేర్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు అనేది సరిగ్గా లేకపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మన విజువల్స్, మన కెమెరా విజువల్స్ చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ పై ఎక్కడ చూసినా కూడా అతుకులే ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఎందుకంటే లక్షల కోట్లను ఖర్చు పెడుతున్నటువంటి సంబంధించిన అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి స్పందన కూడా లేకపోవడం వల్ల మనం సుమన్ టీవీ ద్వారా కూడా చాలా మంది సుమన్ టీవీని సంప్రదించడం జరిగింది. ఎన్నో వాహనాలు కూడా ఇక్కడ ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి చూడొచ్చు. చాలా మంది ఇక్కడ రోడ్లను చూడొచ్చు, మొత్తం ప్యాచెస్ ఇక్కడ వేలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్డును నిర్మించినటువంటి సంబంధించినటువంటి అధికారులు మాత్రం దీన్ని పట్టనట్టుగా కూడా వివరించినట్లయితే స్పష్టంగా కనబడుతుంది. అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే గుత్తేదారుల నిర్లక్ష్యమా అనేది కూడా తెలియడం లేదు అసలు. ఇక్కడ నిర్మించినటువంటి బ్రిడ్జ్, మనం రైల్వే బ్రిడ్జ్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, రైల్వే బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటివి ఇందులో ఇనుప పట్టీలను కూడా దీనికి పెట్టడం అయితే జరిగింది. కానీ ఇవి ఇనుప పట్టీలు అనేవి సరిగ్గా పెట్టకపోవడం వల్ల కూడా ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇవి లేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకటి ఏర్పడినటువంటి రంధ్రాన్ని కూడా వాళ్ళు కొద్దిగా సిమెంట్తో ముయ్యడం అయితే జరిగింది. కానీ వాహనదారులకు మాత్రం దీని ద్వారా చాలా నష్టం జరుగుతుందని కూడా వారు మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. హెవీగా వస్తున్న వెహికల్స్ కూడా విరిగిపోవడం వల్ల కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పట్టీ కూడా విరిగిపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అది వాహనం అనేది ఎత్తేయడం వల్ల కూడా మా వాహనాలు డ్యామేజ్ అవుతున్నాయని కూడా వాహనదారులు అయితే మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే చూడొచ్చు, అంటే రోడ్డు పైన గుంతలు పడితే ప్యాచెస్ కు ఉపయోగించే డాంబర్ ఇది చూడొచ్చు ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ వదిలేశారో. అంటే దీనిపై వదిలేయడం వల్ల కూడా 2 వీలర్స్ వచ్చినా కూడా వీటికి తాక్కొని ప్రమాదాలకు గురే అవకాశం ఉంటుందంటే దీన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు అసలు ఇక్కడ. దీంతో పని లేదు. దీంతో అంటే ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా గుంత పడితే దీన్ని తీసి మళ్ళీ అక్కడ పూర్తి చేయడమే తప్ప ఎలాంటి అది కూడా లేకుండా పోయింది. చాలా వరకు ఏంటంటే దీని నుంచే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నతాధికారులు ప్రధాన రహదారి ఇది, హైదరాబాద్కు ప్రధాన రహదారి ఇది. హైదరాబాద్ వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారి. చాలా మంది అధికారులు కానీ కలెక్టర్లు కానీ మంత్రులు కానీ దీని నుంచే ప్రయత్నిస్తుంటారు. కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా, రోడ్డు నిర్మాణంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా గుప్తేదారికి అసలు బిల్లులు ఎలా ఇచ్చారు, అసలు ఎలా జరిగింది అనేది కూడా, బిల్లు ఎలా పాస్ చేశారని కూడా అర్థం కాని పరిస్థితిలో మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రమేష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.